హలో బీసిల్లారా, నేను ఒక విషయం చెప్తాను మీకు. అదేంటి అంటే, ఇప్పటికైనా మారకపోతే మీరు యూత్ కప్ చెప్పేయండి. యూత్ కప్ చెప్పేసేసి మీరు మీ పరిపాలన మీరు చేసుకోండి. యూత్ కప్ చెప్పేయండి. మీరు మారకపోతే మనకు రాజ్యాధికారం దక్కదు. ఈ రోజున రాజ్యాధికారం దక్కకపోతే ఇంకా ముష్టోళ్ళలాగా బతకటం అంటూ మాకు ఇష్టం లేదు. మీరు మారండి, మాకు సలహాలు ఇవ్వండి, మమ్మల్ని ముందుకు నడిపించండి, లేదా మాకు అప్పచెప్పేయండి. ఇంకా మారకపోతే ఏంటి అంటే మనం బానిసలాగానే బతకాలా? ఇతర కులాల వాళ్ళకి బానిసత్వం ఊడగం చేసుకుంటూ బతుకుతూ ఇలాగేనే మన జీవితాన్ని నిలబుచ్చుకుందామా? అంటే వాళ్ళని గొప్పవాళ్ళని చేద్దామా? మనం గొప్పవాళ్ళం అవ్వద్దా? మనం ఎప్పుడు ఇలాగే ఉందామా? గొప్పవాళ్ళం కావద్దా? చెప్పండి. గొప్పవాళ్ళం అవుదామా వద్దా? అవ్వాలి. తప్పనిసరిగా మన వాళ్ళలో గొప్పవాళ్ళు ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి. మనం ముష్టి అడుక్కోవటం కాదు, మనం ఒకరి సహాయం చేసే పరిస్థితికి రావాలి. ఎప్పుడు మనం ఒకరిని అడుక్కుంటూ బతకటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పెద్దలు కూడా ఈ విషయాన్ని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. అసలు రామచంద్ర యాదవ్ గారు కారేడు గురించి అంత కష్టపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు అంతమంది పోలీసుల్ని ఎందుకు పెడుతున్నారు? అసలు పోలీసులు ప్రభుత్వానికి చేస్తున్నారా, మనకు చేయాలా అనేది కూడా మనం ఒక సిచ్యువేషన్ని ఆలోచించాలి. మన జీతాలతో బతుకుతూ మనల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు శాఖని మనం ప్రశ్నించాలి. మనం ఎందుకని పోలీసు శాఖ ప్రభుత్వానికి తప్ప ప్రజలకి ఎందుకు చేయట్లేదని మనం నిలదీయాలి. రామచంద్ర యాదవ్ గారు ఎంత కష్టపడుతున్నారనేది మీరు చూస్తున్నారు. కారేడులో ఆయన గుడికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలంట. ఏంటి, కోర్టు పర్మిషన్, గుడికి వెళ్ళటానికి కూడా. మరి అంత దౌర్భాగ్యం. ఆయన ఎక్కడికన్నా వెళ్తానంటే 144 సెక్షన్ పెట్టేస్తున్నారు. తురకపాలెంలో అంత జరిగితే కూడా ఆయన వెళ్ళి ఇంటికి 10,000 చొప్పున ఇచ్చొచ్చారు. ఇప్పుడు ఈ రోజు వరకు ప్రభుత్వం వాళ్ళు పలకరించిన దిక్కు లేదు. ఎందుకు అంతమంది చచ్చిపోయారా అని ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. ఇలా జరుగుతూ వెళ్ళిపోతుంటే ఏంటి పరిస్థితి? ఏంటి ఇది? కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ప్రశ్నించాలని, రామచంద్ర యాదవ్ గారు చేసే పోరాటంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని, రామచంద్ర యాదవ్ గారు చేసే పోరాటంలో ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఈ వీడియోని ఇంకా చాలా చెప్పాలని ఉంది. గుడికి వెళ్ళాలి కాబట్టి నేను తర్వాత మళ్ళీ ఫినిష్ చేస్తాను.